వెల్కమ్ టు ఆప్షన్ ట్రేడర్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆస్థా ట్రేడ్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. నేను డిస్కస్ చేసినట్టు ఆస్థా ట్రేడ్లో మనం 4000కి ఆప్షన్ సెల్ చేయొచ్చు. సో మీరైతే డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్తే డైరెక్ట్ ఈ పేజ్లోకి వస్తారు. సో ఇక్కడైతే మీరు ఈమెయిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే నా ఈమెయిల్ ఎంటర్ చేస్తున్నాను, అలాగే నా ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చెక్ చేస్తే మీరు నా నుంచి రిజిస్టర్ అని తెలుస్తుంది. సో ఫ్యూచర్లో ఏదైనా ప్రీమియం ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుంటాను. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ టిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి, మీకు ఓటీపీ వస్తుంది, అక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఆల్మోస్ట్ 2x స్పీడ్లో రికార్డ్ చేశాను. సో ఏమాత్రం కూడా బేసిక్ లోడింగ్ కానీ అవన్నీ డిస్కస్ చేయకుండా మెయిన్ మ్యాటర్ మాత్రమే ఉంటుంది. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూడొచ్చు. తర్వాత మనం పాన్ కార్డ్ ఎంటర్ చేద్దాం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఈ బేసిక్ డీటెయిల్స్ అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్. ఓకే, ఓకే మనం ఇంకా మదర్ నేమ్ మోస్ట్లీ మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ఫెచ్ అవుతుంటాయి. సో నెక్స్ట్ ఓకే స్టేట్ సెలెక్ట్ చేసాం, సింగిల్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు లైక్ బిజినెస్ చేస్తే బిజినెస్ సెలెక్ట్ చేయండి, మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అది కూడా. నెక్స్ట్ ఇక మన బ్యాంక్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇది మీరు వెరిఫై చేయడానికి ఆటోమేటిక్గా మీకు వన్ రూపీ క్రెడిట్ అవుతుంది మీ బ్యాంక్లోకి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ లైక్ మొబైల్ నెంబర్. మీకు ఈమెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి వస్తుంది, అది క్లిక్ చేయండి. సో దాంతో ఈమెయిల్ వెరిఫై అవుతుంది, మొబైల్ ఓటీపీ ఆల్రెడీ ఎంటర్ చేసాం. సో ఇలా రెండు వెరిఫై అవుతుంది. ఓకే ఇక్కడ నేను 3 సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఎన్ఎస్సి డెరివేటివ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం ఇన్కమ్ ప్రూఫ్, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ లైక్ బ్యాంక్ స్టేట్మెంట్, సిగ్నేచర్ మనం డిజిటల్ సిగ్నేచర్. దాని తర్వాత లైక్ ఇప్పుడు సైన్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మీ ఆధార్ కార్డ్తోనే మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ అయిపోతుంది. అందుకే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన ఆధార్ కార్డ్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. లైక్ ఇప్పుడు మనం లీగాలిటీ సైన్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏంటంటే మనం మళ్ళీ మన ఆధార్ కార్డు ఎంటర్ చేసిన వెంటనే మనకు ఓటీపీ వస్తుంది. ఓకే ఇప్పుడు ఓటీపీ రావాలి. ఓటీపీ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. సో దీంతో మనం కంప్లీట్లీ మోస్ట్లీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అలాగే వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఓకే ప్రొసీడ్. ఇప్పుడు ఇన్ పర్సన్ వెరిఫికేషన్. ఇదేంటంటే జస్ట్ మనం ఇలా నేను చూపిస్తాను, ఇమేజ్ ప్రకారం చేయండి. మీరు మీ పాన్ కార్డ్ చూపిస్తూ ఒక చిన్న ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అంతే ఫ్రెండ్స్. ఇది అప్లోడ్ చేసిన వెంటనే మన అకౌంట్ అనేది ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది. సో ఈ మీరు చూసాను కదా కేవైసీ ఇన్ ప్రోగ్రెస్. సో మీ అకౌంట్ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది. వితిన్ 24 అవర్స్లో మీకు మీ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ వస్తాయి, లైక్ ఎస్ఎంఎస్ రూపంలో అలాగే ఈమెయిల్ రూపంలో వస్తుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. నేను యాప్ డౌన్లోడ్ చేసి అవన్నీ మీకు లైక్ నెక్స్ట్ వీడియోలో చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.